హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. నేను మీ హరీష్ అభిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీ వైపు వైసీపీ నాయకులు, బడా నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు, జనసేన వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే మాకు దిక్కు, పవన్ కళ్యాణ్ గారి పార్టీయే జనసేన పార్టీ అయితేనే మనకి కరెక్ట్ అనే ఉద్దేశంలో వాళ్ళు చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి నేతలను కూడా మనం చూసాం. ఆ పార్టీకి సగానికి సగం పైగా కొంతమంది రాజకీయాలు వదిలేసి వెళ్ళిన వాళ్ళని కూడా చూసాం. కంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బ వైసీపీ మీద ఎలా పడింది అంటే, దెబ్బకి కూసాలు కదిలిపోతున్నాయి. పునాదుల నుంచి కూడా వైసీపీ పార్టీ కదిలిపోతూ బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీకి బలమైనటువంటి నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉంటే, నెంబర్ 2లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన A1 A2గా కూడా ఉన్నారు కేసుల్లో. బట్ అలాగా కాకుండా పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, బాలినేని కావచ్చు, అంటే కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా వాళ్ళు చాలా అందరికీ పరిచయం. కానీ వాళ్ళు కూడా బయటికి వచ్చేస్తున్నారు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అవకాశమే లేదు అని చెప్పి చాలా బలంగా డిసైడ్ అయిపోయినట్టుగా. అంటే వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పరు. కానీ వ్యక్తిగతంగా చాలా క్లోజ్‌గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో మనమే తెలుసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు జిల్లాకి ఒంగోలుకి ప్రకాశానికి చాలా బలమైన నాయకుడు ఆయన. ఆయనకంటూ ఒక బలమైన క్యాడర్ ఉంది. చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. ఆయన రీసెంట్‌గా జనసేన పార్టీలో చాలా సింపుల్‌గా జాయిన్ అయిపోయారు. కానీ ఆయన తన మార్క్ పవన్ కళ్యాణ్ గారికి చూపించాలనుకుంటున్నారు. జనసేన పార్టీకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆయన అనుచర గణంతో భారీగా చేరికలు ఉంటాయని కూడా చాలా మంది ఊహాగానాలు ఉన్నాయి. కానీ దాన్ని నిజం చేస్తూ ఈ నెల 5వ తారీఖు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోవడంతో మరొక 2-3 రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ ప్రకాశం జిల్లా మొత్తంలో ఉన్నటువంటి అనేక మంది మున్సిపల్ పంచాయతీ సంబంధించినటువంటి కొన్ని వందల మందిని జనసేన పార్టీలో జాయిన్ చేయించుకోవటం కోసం సిద్ధం చేశారట. అంటే గతంలో కూడా బాలినేని గారు అటు ఒంగోలుకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని, కార్పొరేటర్లను కావచ్చు, మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయించారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు బాలినేని గారికి టచ్‌లోకి వెళ్ళారట. సార్ మీరే వెళ్ళిపోయారు, ఇంక మేము మాత్రం ఏం చేస్తాం, ఈ పార్టీ భవిష్యత్తే లేదు, జనసేన పార్టీలో మమ్మల్ని కూడా జాయిన్ చేయించుకోండి అని చెప్పి బాలినేని గారిని అడిగితే, బాలినేని గారు కూడా నిజమే, నన్ను హక్కున చేర్చుకున్నటువంటి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, అంటే సొంత కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత బలంగా నేను చూస్తే నన్నే ఆయన అశ్రద్ధ చేసి బయటకు గెంటేపించినంత పని చేశాడు. సో నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఏదన్నా ఒక మంచి చేయాలి. ఆ పార్టీకి నేను బలంగా నిలబడాలి. నా బలమేంటో ఆ పార్టీకి కూడా తెలియాలి. నేనేదో వచ్చాను, అందరిలాగే తూతూ మంత్రంగా ఉన్నాను, ఏదో పని చేసుకుంటున్నాను అంటే కాదు. నేనేంటో రాష్ట్రం కాదు, దేశం కూడా చూడాలి. నా వైపు ఒక లుక్ వేసే విధంగా నేను చేసుకోవాలని బాలినేని గారు భావించినట్టుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ చాలా బలంగా అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ వైసీపీని ఖాళీ చేసే పని అయితే బాలినేని గారు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. బాలినేని గారి బలం ఏంటో తెలుసు. వాసన్న అని చెప్పి అక్కడ చాలా బలంగా పిలుచుకునేటువంటి వ్యక్తి ఆయన. అంతమంది అనుచర గణం ఉండి ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో జారాలి అంటే ఏ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నారో చూడండి. డెఫినెట్‌గా ఒక భారీ మీటింగ్‌తో ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు అలా వద్దు, మీరు పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకురండి, జాయిన్ చేసుకుందాం, ఆ తర్వాత కావాలంటే ఇంకొక టైంలో మనం మీట్ పెట్టుకుందాం అని చెప్పి అన్నారట. సో దానికి అనుగుణంగా భారీ చేరికలు చాలా అంగరంగ వైభవంగా చేయటానికి బాలినేని గారు భారీ స్కెచ్ తన బల ప్రదర్శన చేయడానికైతే సిద్ధమయ్యారు. అది రేపు ఎల్లుండిలో 2-3 రోజులు అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఇంకా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి చాలా మంది కూడా మొన్న పొంగనూరు చూసాం. ఆల్మోస్ట్ పొంగనూరు నియోజకవర్గం మొత్తం ఖాళీ చేశారు. ఒక్క నాగబాబు గారు వెళ్ళి ఒక్క మీటింగ్‌తోని. మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నీ కూడా వన్ సైడెడ్‌గా 80-90% పొంగనూరుని ఖాళీ చేశారు. అలాగే నెక్స్ట్ కడపనే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ గారు
జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారట. అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఎవరైతే రావాలనుకుంటున్నారో, వాళ్ళల్లో ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, మంచి పేరుందో వాళ్ళని మనం తీసుకుందాం, వాళ్ళకి సంకేతాలు ఇవ్వండి, మనం చేర్చుకుందాం అనే బలమైన సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తుంది. ఏదైనా సరే రాష్ట్రంలో జనసేన పార్టీ తన బల ప్రదర్శనని ఈసారి మార్చి 14 తారీఖు ఆవిర్భావ దినోత్సవం లోపు చాలా బలంగా చూపించబోతుంది. చాలా బలమైన సంకేతాలు ఇవ్వబోతుంది. మేము రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో తన సత్తా ఏంటో చూపించుకునే విధంగా జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.